కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభల పేరిట ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. గ్రామాల్లో పేదలను గుర్తించి ఇంటి స్థలం లేని వారికి స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు అందజేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో అన్ని వర్గాలతో కూడిన ఇందిరమ్మ కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు తీరు చూస్తే పేదలకు న్యాయం జరిగే పరిస్థితులు లేవన్నారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయ ప్రాబల్యం కోసం ఆరాట పడుతున్నారని విమర్శించారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ధోరణితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ఇష్టం వచ్చినట్లు ప్రజలను మభ్యపెట్టి దగా చేస్తుందన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంస్థలలో హమాలీ కార్మికులను తొలగిస్తున్నారని పేర్కొన్నారు. కార్మికులను తొలగిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సృజన్ కుమార్, పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల రోజుల క్రితం పత్రాలు ఇంటింటికి వచ్చి సర్వే చేసే కార్యక్రమం ప్రజాపాలన పేరు మీద పెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రజాపాలన పేరు మీద అదంతా తీసిన తర్వాత గ్రామ సభ నిర్వహిస్తున్నారు. అసలు ఇది ప్రజాపాలనకు బదులు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం అనేది మాకున్న అభిప్రాయం. ఆ లీస్టు పెట్టిళ్ళు దాని ప్రకారం నిజమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసుకోవడం కోసం అధికారులకు పూర్తి బాధ్యతనిచ్చి నిజమైన పేదవాళ్ళు ఎవరు, ఇంటి స్థలం ఉందా లేదా, లేకపోతే ఇంటి స్థలం కేటాయించడం, ఇల్లు కట్టించడం. ఇంటి స్థలం ఉంటే నిజమైనటువంటి పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించడం. రేషన్ కార్డు లేని వాళ్ళు గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేవు. వాళ్ళందరికీ కూడా పెళ్ళైనటువంటి వేరుపడ్డటువంటి వాళ్ళందరికీ కూడా విధిగా రేషన్ కార్డులు ఇచ్చేటువంటి దాన్ని అధికారులు సర్వే చేసి ఇవ్వాలి. మొత్తం అధికారులు ఆర్భాటంతో గ్రామాలకు వెళ్ళి లీస్టు మనం పెట్టుకున్నటువంటి లీస్టును ముందు చదవడం. ఆ లిస్టులో రేషన్ కార్డులు కేవలం 25-30% మాత్రమే లిస్టులో వచ్చింది. అది మీ సేవలో పెట్టుకున్న వాళ్ళ పేర్లు, తర్వాత లిస్టులో వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళే పెట్టారు. మీ సేవలో పెట్టుకున్న వాళ్ళు అలాట్ అయినాయి. లిస్టులో పెట్టుకోకుండా పత్రం ఇచ్చి పిల్లవేసి ఊళ్ళకు సర్వేకి వచ్చినప్పుడు పెట్టుకున్నటువంటి వాళ్ళు పేర్లు వస్తాయి.